అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 4వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలోని అతిపెద్ద దేవాలయంగా మరో అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లందుకుంట సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇల్లందుకుంటలో జరిగే సీతారాముల కళ్యాణానికి దాదాపు 1,00,000 మందికి పైగా భక్తులు హాజరవుతారని, వారికి తగిన ఏర్పాట్లు చేసేలా అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ గేట్లను ఏర్పాటు చేయడంతో పాటు అన్నదానం, నీటి సౌకర్యం, వైద్య సౌకర్యం, పారిశుధ్యంతో పాటు భక్తులు కళ్యాణాన్ని వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారం చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా జమ్మికుంట నుండి ఇల్లందుకుంటకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని, భక్తులు కూర్చుని కళ్యాణాన్ని తిలకించేలా ఏర్పాట్లు చేయాలని, వేసవి కాలం కావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను సూచించారు. ఇవాళ వాస్తవంగా రివ్యూ మీటింగ్ పెట్టాలని నేను కూడా గౌరవ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి మాట్లాడి వాళ్ళని కూడా రమ్మని చెప్పి ఇన్వైట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా రివ్యూ మీటింగ్ అనేది ఖచ్చితంగా మనం పెట్టాల్సిన అవసరం ఉందన్న. ఎందుకంటే మా కొత్త కరీంనగర్ జిల్లాలో అన్నిటికంటే పెద్ద టెంపుల్ ఈ ఇల్లందుకుంట రాముల వారి టెంపులే ఉంది. ఏకైక టెంపుల్ ఈసారి ఉంది. చాలా పెద్ద ఎత్తున కళ్యాణం జరుగుతుంది. కాబట్టి దయచేసి రివ్యూ మీటింగ్ పెట్టండి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు చేసిన తర్వాత వాళ్ళకి ప్రాబ్లీ వీలు కాక కలెక్టర్ గారిని, సిపి గారిని పంపిస్తున్నాం, తప్పకుండా చేయండి అని వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా స్పందించి పంపించడం జరిగింది. ఇవాళ నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా అధికారులందరినీ కూడా, ప్రతిసారి అవుతున్న చిన్న చిన్న సమస్యలు ఏవైతే మీకు గౌరవ కలెక్టర్ గారు చెప్పిండ్రో, ప్రత్యేకంగా ఎలక్ట్రిసిటీ ఏదైతే మనం అనుకున్న దానికంటే ఎక్కువ డెఫినెట్ గా రోజు ఓవర్లోడ్ ఉంటుంది కాబట్టి కూలర్లు ఎక్కువ పెడతాం. కాబట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనేది చాలా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉన్నదని ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఎస్సీ గారికి, డిఈ గారికి, ఏఈలకు అందరికీ కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎటు పరిస్థితిలో ఎలక్ట్రిసిటీ కరెంట్ ఏ గంట సేపు కాదు 10 నిమిషాలు పైన కూడా మనకి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. ఎందుకంటే కళ్యాణం లోపల కూర్చునే దాదాపు 35-40 వేల మంది ఉంటాం కాబట్టి చాలా ఇబ్బంది పడతాం. దయచేసి అది కంపల్సరీ డి గారు, ఎస్సీ గారు, ఎలక్ట్రిసిటీ మాత్రం ప్లీజ్ టేక్ కేర్. మళ్ళా చెప్తున్నాం, ఆ టైంకి వచ్చినప్పుడు కూడా మళ్ళీ మీరు ఇబ్బంది పడవద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు, ప్రజల్ని ఇబ్బంది పడద్దు అని దయచేసి డిపార్ట్మెంట్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. సిపి గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సిపి గారు, ఏసీపీ గారు, కన్సర్న్ సిఐస్, ఎస్ఐస్ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సార్, ఇక్కడ యాక్చువల్లీ ఇల్లందుకుంట టెంపుల్లో అద్భుతంగా కళ్యాణం జరుగుతుంది. ఇది చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈడ ఎటువంటి రాజకీయాలు ఉండకూడదు, ఎటువంటి రాజకీయాలు విభేదాలు ఉండకూడదు అనేది నా భావన. దయచేసి మా గవర్నమెంట్ ఉన్న నాడు కూడా ఫ్లెక్స్లు అనేటి ఈ ప్రాంతంలో మొత్తం కూడా బ్యాన్ చేసినాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. అది బీఆర్ఎస్ పార్టీయే కానివ్వండి, కాంగ్రెస్ పార్టీయే కానివ్వండి, బీజేపీ పార్టీయే కానివ్వండి, ఇంకా ఏ పార్టీ అయినా కానివ్వండి. దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే ఒకరు ఫ్లెక్స్ పెట్టి ఒకరు పెట్టకుండా ఒకరిదొకరు చింపుకోవడం, ఒకరిదొకరు తన్నుకోవడం, ఇది కాకుండా ఇది అడిషనల్ న్యూసెన్స్ అవుతుంది లా అండ్ ఆర్డర్కి. కాబట్టి దయచేసి చాలా స్ట్రిక్ట్గా మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళైనా కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళైనా కావచ్చు, బీజేపీ వాళ్ళైనా కావచ్చు, దయచేసి ఈ ఏరియా ప్రాంగణంలో భక్తి రూపంలో దేవుని ఫ్లెక్స్లు కానివ్వండి, ఫ్లెక్స్లు మాత్రం దయచేసి అలౌ చేయకండి. అనంతరం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో అతిపెద్ద దేవాలయంగా ప్రసిద్ధి చెందిన ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. కరీంనగర్ జిల్లా డిపిఓ అధికారుల సహకారంతో కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేలా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని, అదేవిధంగా అన్నదానం చేసేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని, కౌంటర్లను ఎక్కువగా ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. శ్రీరామ్ నవమి కోసం ఏర్పాటు చేసుకోవడం మనకి అలవాటు అయిపోయింది, రొటీన్ అయిపోయింది, అందరికీ తెలుసు. కానీ అంటే గతంలో కూడా ఏ విధంగా చేశాము దానికన్నా కొంత మంచిగా చేయాలన్నది ప్రతిసారి మనకి అనిపిస్తుంది.
గత వారంలో ఏసీపీ గారు ఆడియో గారు ఇద్దరు కలిసి కూడా ఈ క్షేత్రస్థాయిలో ఇక్కడ పర్యవేక్షణ చేసుకుంటూ సిపి గారు ఆధ్వర్యంలో ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటూ చాలా వాటికి బందోబస్తు ప్లాన్ ఏ విధంగా భక్తుల కోసం సౌకర్యాలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి, ఎక్కడి నుంచి లా అండ్ ఆర్డర్ అని అన్ని దృష్టిలో పెట్టుకుంటూ ప్లాన్ ఒకటే వేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మనము ఎమ్మెల్యే గారు గౌరవ మంత్రి గారు ఆదేశాల మేరకు మనము రైస్ మిల్లర్స్ వారితో మనం కలిసి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రతిసారి లాగా కూడా వాళ్ళు ఈసారి కూడా ఇంకా బాగా చేస్తామని మాకు మాట ఇచ్చారు. పోయినసారి అయితే అన్నదానం చాలా చక్కగా చేశారు. నేను కూడా అన్నదానంలో తిన్నాను కాబట్టి చాలా సంతృప్తి అనిపించింది. రూటీన్ విషయాలు ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ గురించి మనం చాలా వాటికి టెంపరీ కనెక్షన్స్ లో చేస్తూ ఉంటాము. టెంపరీ కనెక్షన్స్ లో కూడా హెవీ కూలర్స్ కానీ ఇంకా లైటింగ్ కానీ పెడతా ఉంటాము కాబట్టి దయచేసి ఏ విధంగా కూడా లూజ్ కనెక్షన్స్ లేకుండా మీరు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలనేది నేను కోరుకుంటున్నాను. అధికారులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కానీ మున్సిపాలిటీ తరఫు నుంచి అది చూసుకుంటారు. కానీ ఈఓ గారికి కూడా నా విజ్ఞప్తి, ఓవరాల్ ఇది ఈ ఈవెంట్ పెద్ద యత్నంగా మీది కాబట్టి మీరు అది భావిస్తూ తప్పకుండా ఈ సేఫ్టీ ఆస్పెక్ట్స్ కూడా మీరు చూడాల్సిందని నేను కోరుకుంటున్నా. తర్వాత పోయినసారి ఒకటి చిన్నగా నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే 4 వీలర్లో వచ్చే వాళ్ళు అందరూ ఫుట్వేర్ అంతా చెప్పులు అంతా అక్కడే పెట్టి వస్తారు. కానీ 2 వీలర్ కానీ నడిచి వచ్చే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ కూడా ఫుట్వేర్ పెట్టేసి మళ్ళీ అక్కడ టెంపుల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత అది దొరకకుండా పోయింది. సో అక్కడ కొంత క్రౌడ్ మనకి కనపడింది. సో చూస్తే ఒకటి నేను చిన్నగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫుట్వేర్ డిపాజిట్ కి సైన్స్ ప్రత్యేకంగా లేకుండా ఉంది. ఇంకొక ప్లేస్ నేను చూసేది ఏంటంటే పోయేటప్పుడు ఉంది కానీ ఆ ప్లేస్ కి వచ్చేటప్పుడు తీసేశారు ఎవరు. సో అలాంటి కొన్ని పర్మనెంట్ గా ఒక ప్రత్యేకంగా కొంచెం దూరమైన ఒక ప్లేస్ మీరు ఏర్పాటు చేయాలి. టెంపుల్ కి కొంచెం దూరమైన ఉండాలి. ప్లస్ అక్కడ అంటే పకడ్బందీగా మీరు ఫుట్వేర్ పెట్టుకోవడానికి టోకెన్ సిస్టమ్ కానీ ఇంకా ఏదైనా క్రమశిక్షణతో ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. రెండోది ఏంటంటే లైక్ మనకి పార్కింగ్ ప్లేస్ నుంచి మనం చూసాము టెంపుల్ కి ఇటువైపు అటువైపు రోడ్ రెండు వైపు మనం పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి చాలా మంది 4 వీలర్స్ లో వచ్చే వాళ్ళు చెప్పలు అక్కడ పెట్టి వెళ్తారు. బీటీ రోడ్ లో నడిచే అప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. దయచేసి మీరు మ్యాటింగ్ అయితే తప్పకుండా అట్లీస్ట్ రోడ్ వాటికి బీటీ రోడ్ వాటికి మీరు తప్పకుండా ఏర్పాటు చేయాలనేది నేను విజ్ఞప్తి చేస్తున్నా. అండ్ ఆ మ్యాటింగ్ లో కూడా దానికి వెట్టింగ్ చేస్తూ ఉండాలి, లేకపోతే గాలిలో వెళ్ళిపోతుంది. అది జూట్ కార్పెట్ మ్యాటింగ్ ఉండొచ్చు, లేకపోతే అదే బెస్ట్, అది అంతకన్నా బెస్ట్. అది చేస్తూ దానికి తడిస్తూ మీరు ఎన్షూర్ చేస్తే చాలు. ప్లస్ ఆర్ఎండ్బి వాళ్ళకు కూడా నా రిక్వెస్ట్, మీ ఇక్కడ మీకు ట్యాంకర్స్ వస్తుంది, ఇక్కడ పార్కింగ్ ఉంటుంది, ఇక్కడ ఓపెన్ ఏరియా ఉంటుంది. ఇది ఎండాకాలం కాబట్టి దుమ్ము బాగా అవుతుంది, పబ్లిక్ నడిచి వస్తారు. సో దయచేసి 3-4 టైమ్స్ ప్రత్యేకంగా 6th మార్నింగ్ నాడు మీరు ఆ డస్ట్ సెటిల్. అనంతరం పోలీస్ కమిషనర్ గౌస్ అలాం మాట్లాడుతూ కళ్యాణ మహోత్సవానికి మంత్రులతో పాటు వీఐపీలు ఎక్కువగా వస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు పార్కింగ్కు సరైన స్థలాలు కేటాయించి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఏసీపీ గారు కూడా లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ పోలీస్ బందోబస్తు రిలేటెడ్ బ్రీఫ్గా చెప్పారు. మన గైడింగ్ ప్రిన్సిపల్స్ కూడా తెలుగులో చెప్పాలి, నేను ఇంగ్లీష్లో చెప్తాను. డివోటీస్ ఇన్ ది సర్వీస్ ఆఫ్ గాడ్, పోలీస్ మ్యాన్, పోలీస్ పర్సన్స్ ఇన్ ది సర్వీస్ ఆఫ్ డివోటీస్. దిస్ ప్రిన్సిపల్ హ్యావ్ డన్ ప్రీవియస్ చాప్టర్ కూడా. సో నేను ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాను. ఇక్కడ పెద్ద క్రౌడ్ అంటే అంతా ఉండదు, 30,000 to 40,000 ఎక్స్పెక్ట్. మన మెయిన్ 6th రోజు ఈవెంట్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ 12th and 13th, 14th రోజు కూడా సూర్యరథోత్సవం, చంద్రరథోత్సవం. these are 3 main events. దీనికోసం ఎలాబరేట్ కాంప్లెక్స్ పోలీస్ బందోబస్తు ప్లాన్ చేసాం. యాజ్ టోల్డ్ బై మై ఏసీపీ టోటల్ 350 to 400 పోలీస్ సిబ్బంది రిక్వైర్మెంట్ జరుగుతుంది. ఇక్కడ మనకి మెయిన్ ముఖ్యంగా క్రౌడ్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉంటాయి, ఇది కాకుండా ట్రాఫిక్ అండ్ పార్కింగ్ మేనేజ్మెంట్. సో లాస్ట్ ఇయర్ కూడా అంత ట్రాఫిక్ ప్రాబ్లం జరగలేదు, పార్కింగ్ ప్రాబ్లం జరగలేదు. మనకి టోటల్ 6 పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసాం. ఇట్ హెస్ టోటల్ కెపాసిటీ ఆఫ్ 10 acres. ఇట్ కెన్ అకామిడేట్ టోటల్ 1000 vehicles వరకు అకామిడేట్ చేయవచ్చు. ప్లస్ మనకి చాలా బైపాస్ రూట్స్ ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ ప్రాబ్లం కూడా అంత ఉండదు. కొన్ని రూట్స్ మేము 1 way చేస్తున్నాము, కొన్ని రూట్స్ రెస్ట్రిక్టెడ్ ఉంటాయి, కొన్ని రూట్స్ లో నార్మల్ వెహికల్స్ అలౌడ్ లేదు, ఓన్లీ రియల్మీ అండ్ ఎమర్జెన్సీ వెహికల్స్ అలౌడ్ ఉంటాయి.
green related flexes and route related flexes and all in coordination with police department, environment వాళ్ళు చేస్తారు. ఇది కాకుండా పబ్లిక్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇమీడియట్ కోఆర్డినేషన్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్, ముఖ్యంగా టు కీప్ సర్వేలెన్స్ ఓవర్ క్రౌడ్ మూవ్మెంట్ అండ్ ఈ టైప్ ఆఫ్ ఈవెంట్లో ప్రాపర్టీ ఆఫీస్ దొరకడం జరగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సీసీ కెమెరాస్. సో దట్ ఫర్ 1 day 1.5 day కోసం అరౌండ్ 40 CCTV కెమెరాస్ my ECPS department requested the government officer it is requested to install it temporarily for 1 day period. It will be very useful. మన కంట్రోల్ రూమ్ కూడా ఇంటిగ్రేటెడ్ మా కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడే టెంపరీగా మనం స్థాపన చేస్తున్నాం. ఇదే కాకుండా అదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్లీ మనకి బ్యారికేడింగ్ అక్కడ ఉంది. క్రౌడ్ హాట్స్పాట్స్ చూస్తే మనకి మెయిన్ ఇది కళ్యాణం వేలో ఒకటి ఉంది, అక్కడ మంచి బ్యారికేడింగ్ ఉండాలి. సెకండ్ అన్నదానం వేలు, అక్కడ కూడా సడన్ క్రౌడ్ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఈ కళ్యాణం అయిపోయిన తర్వాత సడన్ గా లంచ్ టైంలో క్రౌడ్ అక్కడ కూడా బ్యారికేడింగ్ సరిగా చేయాలి. ప్రీవియస్ ఇది ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఏసీ ఇన్స్పెక్టర్ సో వీఆర్ రెడీ ఫ్రమ్ పోలీస్ సైడ్ అండ్ ఒక మంచి టీమ్ లాగా వర్క్ అండ్ విత్ దిస్ ఎన్షూర్ దట్ దిస్ అనంతరం హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పామేల సత్పతి, పోలీస్ కమిషనర్ గౌసాలంతో పాటు జాయింట్ కలెక్టర్లు ఇలంతకుంట దేవస్థానాన్ని దర్శించుకునేందుకు రాగా ఆలయ పూజారులు శేషన్ రామాచార్యులు, వంశీధరాచార్యులు ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల మధ్య పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలోని సీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి కందుల సుధాకర్ ముఖ్య అతిథులను సాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించి సీతారామచంద్రస్వామి చిత్రపటాలను అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న కళ్యాణ మండపంతో పాటు అన్నదాన ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్, ఏసీపీ శ్రీనివాస్ జీ, తహసీల్దార్ రాణితో పాటు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.